అటు కల్తీ కల్లు మరణాలపై నల్గొండ జిల్లా ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని కల్లు డిపోలను అధికారులు తనిఖీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. కల్లు స్వచ్ఛంగా ఉంటే అది పోషకాలతో కూడినటువంటి తక్కువ మోతాదులో కలిగిన ఆల్కహాల్తో కూడిన ద్రావణం తాగేందుకు మంచిది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కల్తీ కల్లు విషయంలో ఇక ప్రస్తుతం హైదరాబాద్లో అలజడి చెలరేగుతుందని చెప్పొచ్చు. మొత్తం కుకట్పల్లి కల్లు డిపోకు సంబంధించి 37 మంది ఇప్పటి వరకు బాధితులు కల్తీ కల్లు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందడమే కాకుండా 7 మృతి చెందారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇక ప్రస్తుతం ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కూడా కొన్ని కల్లు కాంపౌండ్లు ఉన్నాయి. ఆ కల్లు కాంపౌండ్లలో ఎలాంటి కల్లు లభ్యమవుతుంది అనే విషయంలో ప్రస్తుతం స్పష్టత వచ్చే దిశగా అయితే ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఒక కల్లు కాంపౌండ్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది కల్లు వినియోగదారులు ఉన్నారు, అదేవిధంగా కల్లు అమ్మేవాళ్ళు ఉన్నారు. మొత్తం జిల్లాలో ఏం జరుగుతుంది అనే కోణంలో అయితే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ కల్లు అమ్ముతున్నారు కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒకసారి మీరు అమ్మే కల్లు ఒకసారి చూపిస్తారా? కల్లు ఎక్కడి నుంచి తెస్తారు? కల్లు ఈ ఊర్ల నుంచి తెస్తారు. బ్రిడ్జి కాడికి వచ్చేసి తయారయ్యి కొండల సైడ్ అని ఉండు మాకు సేటు మాకు పంపిస్తాడు. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మీరు చెట్ల నుంచి తెచ్చే కల్లేనా? ఇది చెట్ల నుంచి తెస్తారు. చెట్ల నుంచి తెచ్చి ఆ డిపో అని ఉంటుంది, కొండల సైడ్ పట్టింది ఇది మామూలుగా. అక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడ తయారయ్యి సీసాలు గిట్లా కడిగి క్లియర్ చేసి ఈ కళ్ళు అనేది దుకాణాలలో వేస్తారు. ఈ సీసాలలో ఎట్లా నింపుతారు దాన్ని? అది పెద్ద డ్రప్ ఉంటుంది, ఆ డ్రప్లో కళ్ళు డ్రమ్లో పోసేసి కళ్ళు దాంట్లో గేమ్ వేస్తారో మనకు తెలియదు. తాడి చెట్టు డ్రమ్లో పోసి దాంట్లో కొంచెం వాటర్ పోస్తారు కదా, అట్లనే పోస్తారు కదా. దాంట్లో ఏం కలుపుతారు, ఏదో పిండి ఏదో కలుపుతారు అంతే. మందు అదే అనేది ఏమి ఉండదు. మా దగ్గర 3 పెట్టెలు పోతాయి. పెట్టె అంటే 24 సీసాలు ఉంటాయి. దాంట్లో 24, 48. దీనికి అంతా పౌడర్ లాగా ఉంది, ఏంటండి? పౌడర్ కాదు ఇది, పౌడర్ ఎందుకు అవుతుంది సార్? ఇది సీసాలు ఇట్లా ఉంటాయి. మూతలు అట్లా ఏం లేవు కదా? మూతలు లేవు, క్లియర్ అని కడిగి తెస్తారు, సాపు కడిగి తెస్తారు అంతే. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఇట్లాంటి పెట్టెలు సమీపంలోని తాడి చెట్ల నుంచి తీసుకొచ్చి ఒక డ్రమ్ములో పోసి ఆ తర్వాత పిండి లాంటి పదార్థం కొంత కలిపిన తర్వాత దీన్ని మరొక కేంద్రానికి తరలించి అక్కడ వినియోగదారులకు ఇస్తామని చెప్పి అయితే ఇక్కడ కళ్ళమ్ముతున్న ఒక మహిళ చెప్తోంది. ప్రస్తుతం ఇదే పద్ధతిలో నల్గొండ జిల్లాలో మొత్తం కలిపి 316 కేంద్రాలు అయితే కళ్ళు అమ్మే కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా గీత కార్మికుల సొసైటీకి సంబంధించి కూడా మొత్తం 290కి పైగా అసోసియేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోబడి ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం పరిశీలిస్తే మొత్తం 4064 కళ్ళు కాంపౌండ్కి సంబంధించినటువంటి గీత కార్మిక రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 4697 కళ్ళు డిపోలలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కళ్ళునైతే అమ్ముతున్నారు. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 1,95,317 మంది. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇంత పొద్దున్నే కళ్ళు డిపోకి వచ్చి కళ్ళు తాగుతున్నారు, ఇది ఒరిజినల్ కళ్ళేనా? మంచిగా ఉందా ఈ కళ్ళు? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, మాకు అలవాటే. ఇది లేకుంటే మేము బతకలేము. మేము మోటు కష్టం చేస్తాం కాబట్టి ఇది తాగితే నిద్ర వస్తుంది, దానివల్ల వచ్చి తాగి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు ఇది తాగంగానే ఎట్లా అనిపిస్తుంది? వెంటనే అంటే మత్తులాగా వస్తుందా, నిద్ర వస్తుందా, అట్లాంటి రిలీఫ్ వస్తుందా, ఎట్లా వస్తుంది, ఏమనిపిస్తుంది? అంటే నిద్ర రావడం అనేది అదే జరగడం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ గంట తర్వాత నిద్ర వస్తుంది, పడుకుంటాం అన్నట్టు అంతే, నో ప్రాబ్లం. ఇది ఏంటిదండి ఇదంతా? కళ్ళు ఇదంతా మేము వాళ్ళు ఇచ్చినప్పుడు తీసేసుకుంటాం అండి, మొత్తం గీకేసుకొని తాగేస్తాం. ఓకే, మీకు తాగకపోతే ఏం జరుగుతుందండి? రోజు వచ్చి రెగ్యులర్గా వస్తారా మీరు ఇక్కడ? అది కాదండి, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తాం కదండి, ఇసుకున పడి ఉంటాం కాబట్టి తాగితే నిద్ర వస్తుంది అన్నట్టు ఆ విధంగా వచ్చినాం అంతే. మాకు అలవాటు ఇది. ఇప్పుడు సంవత్సరాల నుంచి తాగుతున్నారు, దీనివల్ల ఇబ్బంది ఏం కలుగుతుంది మీకు? ఇబ్బంది ఏం కలవట్లేదు, నాకు అసలుకైతే ఏం లేదు, నో ప్రాబ్లం, ఏం లేదు, ప్రాబ్లం అయితే లేదు. తాగకపోతే నాకు మనసు ఒప్పదు. నేను ఆడ పని చేసి ఉంటా కాబట్టి వేరే పని చేస్తాను. నేను హోటల్లో సప్లై చేసి నేను అంట్లు గింట్లు అన్నీ శుభ్రం చేసి వస్తాను కాబట్టి నన్నులు టింగు అంటాయి కాబట్టి వచ్చి ఇటుకొచ్చి తాగి ఇంటికి వెళ్ళిన తర్వాత గంట తర్వాత నిద్ర వస్తుంది, పడుకుంటా అంతే. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఏంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి, ఏం చేస్తున్నావు? హ్యాండిక్యాప్ సార్, ఆ పింఛన్ వస్తుంది. అది అమ్మ నాయన చచ్చిపోయిన 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ సంది అలవాటు చేసుకున్నా, మంచిగానే తాగుతున్నా, మంచిగానే ఉంటుంది. కళ్ళు తాగితే నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఏమైతుంది? ఇబ్బంది ఏం లేదు, కళ్ళు తాగితే నిద్ర పడుతుంది, పోయి పనుకుంటా ఇంట్లో.
రోజు తాగాల్సిందేనా? రోజు ఒక సీసానే తాగుతా సార్, ఎక్కువ తాగా. ఎంత తీసుకుంటున్నారు ఒక సీసాకి? 35. ఓకే, ఇది పరిస్థితి. ప్రస్తుతం వినియోగదారులు గత 10 సంవత్సరాల నుంచి కూడా తాగినా వారికి ఏం ఆరోగ్య సమస్య రాలేదని అయితే చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రస్తుతం ఒక కళ్ళు డిపోలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఇంకొక వినియోగదారు ఉన్నారు. చెప్పండి పెద్దయినా, మీరు కూడా ఈ కళ్ళు తాగుతున్నారు. గతంలో అంటే ఎప్పటి నుంచి తాగుతున్నారు కళ్ళు? ఎట్లా అనిపిస్తుంది కళ్ళు తాగితే? ఇది మా అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి తాగుతున్నా. అమ్మ నాన్న పోయి 9 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి నాకు అలవాటు. దీంతో ఇంకా మందు అట్లాంటివి ఏమైనా తాగుతారా? ఏది లే. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కల్తీ కళ్ళు అని చెప్పి వచ్చి నేను న్యూస్ చూస్తా, న్యూస్ చూస్తా. అట్లా మీకు ఏమైనా భయం అనిపిస్తలేదా? లేదు, ఈడ ఉండదు. ఇది కల్తీ కళ్ళు కాదని ఖచ్చితంగా చెప్తారా? కాదు, కొండకు మేమే బెదిరిస్తాం కళ్ళు బాగాలేదు అని. అట్లా అంటే ఇది తాగితే ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఏమో టైంపాస్. ఇదంటే తాగకపోతే ఏం జరుగుతుంది? తాగకపోతే జరిగేది ఏముంది? మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఈ కళ్ళు తాగకపోతే? రోజు తాగాల్సిందేనా? తాగకపోతే ఏమైనా ఇబ్బంది? లేలే, రోజు తాగాను. ఓకే, ఇది చూడొచ్చు మనము. కళ్ళు వినియోగదారులు ఇక డిపోలలో కళ్ళు అయితే తాగుతున్నారు. కొన్ని చోట్ల కొంత పౌడర్ కలుపుతున్నారని చెప్పి ఇప్పటికే డైజోఫామ్, అదేవిధంగా హైడ్రోక్లోరైడ్, కోమోకు సంబంధించినటువంటి కొన్ని నిషేధిత మత్తు పదార్థాలు, అదేవిధంగా యూరియా, అదేవిధంగా గుళికలు లాంటి పదార్థాలు కలపడం వల్ల అధిక మోతాదులో తాగినటువంటి వాళ్ళు చనిపోతున్నారని చెప్పి ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా ఇక నల్గొండ జిల్లాలో కట్టంగూరు, నకరికల్ లాంటి ప్రాంతాల్లో కల్తీ కళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక ఎక్సైజ్ శాఖ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4067 సొసైటీల ద్వారా 4697 కళ్ళు దుకాణాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో చుట్టుపక్కల ఎక్కడ ఒక తాడి చెట్టు లేకపోయినప్పటికీ కూడా 100లకు పైగా కళ్ళు విక్రయ కేంద్రాలలో దాదాపు లారీల కొద్ది కళ్ళు మాత్రం 3 నుంచి 4 లక్షల లీటర్లు ఒక్కొక్క డిపోల్లో కళ్ళు లభిస్తుండడం అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడమే కాకుండా ఎక్సైజ్ శాఖ ఎక్కడ కూడా కల్తీ కళ్ళు రాకుండా స్వచ్ఛమైన ఆ కళ్ళు, తాడి చెట్లు, ఈత చెట్ల నుంచి తీసుకొచ్చే కళ్ళు వినియోగదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వినియోగదారులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా నైన్ టీవీ, నల్గొండ కళ్ళు దుకాణం నుండి.